వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనము ఉష్ణముకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా ఉష్ణము అనేటటువంటి టాపిక్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైనటువంటి ఏరియాస్తో పాటుగా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకుంటూ ఈ టాపిక్ని కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఉష్ణము అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక విధులు ఏంటి, ఈ కోణం నుంచి ఉష్ణము మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆయా ఏరియాలలో క్వశ్చన్స్ యొక్క సరళిని గురించి కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బేసిక్గా ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపంగా మనం చెప్పుకుంటాం. గత వీడియోలో మనం తరంగానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకున్నాం. అలా ఉష్ణము కూడా ఒక రకమైనటువంటి తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఇది శక్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీని ఒక శక్తి స్వరూపంగా చెప్తున్నాం. అసలు ఇది ఏం చెప్తుంది అంటే, ఒక వస్తువు లేదా ప్రదేశము వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అనేటటువంటి అంశాన్ని ఈ ఉష్ణము మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రదేశం యొక్క లేదా ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని కానీ లేదా చల్లదనాన్ని కానీ తెలిపేటటువంటి అంశంగా మనకు ఉష్ణం అనేది కనిపిస్తుంది. దీంట్లో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి వాటిని గనక గమనిస్తే ఈ ఉష్ణము అనేది ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండకుండా ఎల్లప్పుడూ వేడిగా ఉన్నటువంటి వస్తువు లేదా ప్రదేశాల నుండి చల్లగా ఉన్నటువంటి వస్తువు లేదా ప్రదేశాలకు బదిలీ అయ్యేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో ఆ క్రమంలో ఈ ఉష్ణ బదిలీ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే, ఆ రెండు వస్తువులు లేదా ప్రదేశాల మధ్య ఉష్ణ సమతా స్థితి, దీన్నే మనము థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. దీన్నే మనము ఉష్ణ సమతా స్థితికి సంబంధించినటువంటి భావనగా మనం చెప్తాం. అంటే రెండు వస్తువుల మధ్య కావచ్చు, రెండు ప్రదేశాల మధ్య కావచ్చు, ఉష్ణోగ్రతలు రెండు సమానమయ్యేంత వరకు ఈ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్తాం. మనం కూడా చూడండి, ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. ఎప్పుడైతే మన ఆకలి తీరుతుందో అప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడము. అలా రెండు ప్రదేశాల మధ్య లేదా రెండు వస్తువుల మధ్య ఉష్ణ సమతాస్థితి జరిగేంత వరకు ఇక్కడ ఈ ఉష్ణము అనేది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కావచ్చు, ఒక వస్తువు నుంచి మరొక వస్తువు కావచ్చు, మార్పిడి జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఉష్ణాన్ని కొలిచేటటువంటి క్రమంలో అంటే ఎంత పరిమాణంలో ఉష్ణము ప్రసారమైందని చెప్పేసి అని తెలుసుకోవడానికి మనకు ఒక పరికరం ఉంది. దీన్ని మనం కెలోరీమీటర్ అనేటటువంటి పరికరంగా చెప్తాం. మరి ఇక్కడ ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎర్గ్, జౌల్, కెలోరీ, ఈ విధమైనటువంటి ప్రమాణాలు మనకు ఉష్ణానికి సంబంధించి ఉన్నాయి. ఆహార పదార్థాలు కావచ్చు, అదేవిధంగా ఇంధనాలు, ఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాం. ఆహార పదార్థాలు కావచ్చు, ఇంధనాలు కావచ్చు, వీటి యొక్క కెలోరిఫిక్ విలువ అంటే ఒక గ్రాము పదార్థాన్ని మండించినప్పుడు ఎంత ఉష్ణము వెలువడుతుంది, ఎంత పరిమాణంలో ఉష్ణం వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మనకు సహకరించేటటువంటి పరికరాన్ని బాంబ్ కెలోరీమీటర్గా మనం చెప్తాం. సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే, ఒక పదార్థాన్ని మండించినప్పుడు ఎంత పరిమాణంలో ఉష్ణం వెలువడుతుంది అనేటటువంటి అంశం మనకు తెలుస్తుంది. సో అలాంటి సందర్భంలో ఏది ఉత్తమమైనటువంటి ఇంధనంగా పరిగణించబడుతుంది అనేటటువంటి అంశాలు తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ సాధారణంగా ఉష్ణం గ్రహించినప్పుడు కానీ లేదా కోల్పోయినప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయనేది అంశం చూస్తే, ఒక వస్తువు ఉష్ణాన్ని గ్రహించినప్పుడు స్వతహాగా వేడెక్కేటటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా ఉష్ణాన్ని కోల్పోయిన సందర్భంలో అది వస్తువు చల్లబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఒక వస్తువు వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని సాపేక్షంగా కొలిచేటటువంటి భౌతిక రాశిని, అంటే అది ఎంత పరిమాణంలో దానికి ఒక న్యూమరికల్ వాల్యూ కనుక ఇచ్చినట్లయితే అలాంటి అంశంగా మనము ఉష్ణోగ్రతని మనం చూస్తాం. సో ఉష్ణము అనేటటువంటి దాన్ని మనము హీట్ అనేటటువంటి పదంతో చూపిస్తుంటే, ఉష్ణోగ్రతని మనము టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ రెండూ కూడా మనకు సారూప్యత ఉన్నటువంటి అంశాలుగా మనం చూస్తున్నాం. కానీ ఎంత పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహించిందో చెప్పేటటువంటి పదంగా మనకు టెంపరేచర్ అనేది కనిపిస్తుంది. సో ఉష్ణము లేనటువంటి పరిస్థితులలో ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి అంశాలు పెద్దగా ప్రాచుర్యంలో ఉండవు. కాబట్టి ఒక వస్తువు వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని సాపేక్షంగా కొలిచేటటువంటి ఒక భౌతిక రాశిని మనం ఇక్కడ ఉష్ణోగ్రత అంటున్నాం. ఇక్కడ ఉష్ణోగ్రతకు అంటే ఉష్ణము ఎంత పరిమాణంలో గ్రహించిందో ఒక నెంబర్ మాదిరిగా చెప్తే దాన్ని మనం ఉష్ణోగ్రతగా చెప్తున్నాం. ఈ క్రమంలో
ఉష్ణము అనేది ఒక కారణాంశంగా మనం చెప్తాం. అంటే ఒక వస్తువుని వెచ్చబరచడానికి కానీ చల్లబరచడానికి కానీ మనం అందించాల్సినటువంటి అంశంగా ఉష్ణం అనేది కనిపిస్తుంది. దాని యొక్క ఫలితమైనటువంటి అంశంగా ఉష్ణోగ్రత అనేది కనిపిస్తుంది. సో ఉష్ణాన్ని అందించినప్పుడు అది ఎంత పరిమాణంలో వెచ్చదనాన్ని పొందింది లేదా చల్లదనాన్ని పొందింది అనేటటువంటి కోణంలో ఉష్ణోగ్రత అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఉష్ణం అనేది కారణాంశం అయితే, కాజ్ అయితే, ఉష్ణోగ్రత అనేది దాని ఫలితము, ఎఫెక్ట్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఇది కాజ్ అవుతుంది, కారణము, ఇది దాని యొక్క ఫలితము, ఎఫెక్ట్. సో ఈ కోణంలో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక మనం చూస్తే, ఇంత క్రితం చెప్పుకున్నాం ఉష్ణాన్ని మనము కెలోరీమీటర్ తోటి, బాంబు కెలోరీమీటర్ తోటి కనుక్కుంటామని చెప్పేసి. అంటే ఉష్ణోగ్రతను మాపనం చేసేటటువంటి క్రమంలో, అంటే గుర్తించేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి పరికరంగా ఉష్ణమాపకము థర్మామీటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఉష్ణమాపకాలు పనిచేసేటటువంటి ప్రిన్సిపల్ మీద మనకు కొంత క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఉష్ణమాపకాలలో ఉన్నటువంటి రకాలలో కూడా ఇదే ప్రిన్సిపల్ మనకు కీ రోల్ పోషించేందుకు అవకాశం ఉంది. సో పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అంటే ఇక్కడ వాటి యొక్క ఘన పరిమాణం పెరుగుతుంది అని చెప్పేసి చెప్తాము. ఆ కోణంలో పదార్థాలను వేడి చేసిన సందర్భంలో వ్యాకోచిస్తాయి అనేటటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలు ఏవి అన్నప్పుడు వాటికి సమాధానంగా మనం ఉష్ణమాపకాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత చూస్తే ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఉష్ణంకి అయితేనేమో ఎర్గ్ అని, జౌల్ అని, కెలోరీస్ అనేటటువంటి వాల్యూస్ని మనం చూపిస్తుంటే, ఇక్కడ ఉష్ణోగ్రతకు సంబంధించి సెల్సియస్ మానము, అదేవిధంగా ఫారెన్ హీట్, కెల్విన్, రాయ్మర్ అనేటటువంటి ప్రమాణాలు ఉన్నాయి. వీటిని స్టాండర్డ్ యూనిట్స్గా మనం చెప్తాం. సో వీటి తర్వాత మనం ఇక్కడ రాయ్మర్ అనేది పెద్దగా ప్రాచుర్యంలో లేదు. మనం అత్యధికంగా వాడేటటువంటి ఉష్ణోగ్రత ప్రమాణాలకు సంబంధించి సెల్సియస్, ఫారెన్ హీట్ మరియు కెల్విన్ వీటిని చూస్తాము. అదేవిధంగా ఒక దాంట్లో ఉన్నటువంటి టెంపరేచర్ని మరొక దాంట్లోకి ఎలా కన్వర్షన్ చేస్తామనేది కూడా మనకు కొంచెం కీలకం. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఉష్ణమాపకాలకు సంబంధించి చూస్తే, ఈ ఉష్ణమాపకాలను నిర్మించిన వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా మనకు గెలీలీ అనే వ్యక్తి కనిపిస్తాడు. కాబట్టి ఉష్ణమాపకాలకు ఆద్యునిగా, అంటే ఉష్ణమాపకాలను నిర్మించినటువంటి వ్యక్తిగా మనము మొట్టమొదటి వ్యక్తిగా గెలీలీని చూస్తాము. ఉష్ణమాపకాలను పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయనేటటువంటి ధర్మం ఆధారంగా వీటిని రూపొందించబడతాయని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఉష్ణమాపకాలను నిర్మించాలి అంటే మొదట ఏం చేయాలి అంటే వాటిని క్రమాంకనం చేయాల్సి ఉంటుంది. అంటే వీటిని స్టాండర్డైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసేటటువంటి క్రమంలో మనకు రెండు రకాలైనటువంటి బిందువులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. దీంట్లో మొదటి దాన్ని నీటి ఘనీభవన స్థానం అని చెప్పేసి అంటాం. రెండవ దాన్ని నీటి బాష్పీభవన స్థానం అని చెప్పేసి అంటాం. ఈ రెండు స్థానాలు, నీటి ఘనీభవన స్థానం అంటే సాధారణంగా మనకు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది కనిపిస్తుంది. బాష్పీభవనానికి వచ్చేసరికల్లా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ కోణంలో 0 డిగ్రీల సెంటీగ్రేడ్నేమో మనము అధో స్థిర స్థానము, లోయర్ ఫిక్స్డ్ పాయింట్గా మనం చెప్తాం. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా నీటి యొక్క బాష్పీభవన స్థానాన్ని మనము ఊర్ధ్వ స్థిర స్థానము, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా మనం చెప్తాం. సో అలా ఇక్కడ 0 డిగ్రీ సెంటీగ్రేడ్నేమో LFPగా సూచిస్తున్నాం, లోయర్ ఫిక్స్డ్ పాయింట్. 100 డిగ్రీ సెంటీగ్రేడ్నేమో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, అధో స్థిర స్థానంగా చెప్తూ ఉన్నాం. ఏ ఉష్ణమాపకానికైనా సరే కనీస కొలత, గరిష్ట కొలత రెండింటిని చూసుకున్న తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని సమానమైనటువంటి విభాగాలుగా విభజించడం అనేది కనిపిస్తుంది. ఆ విభాజకాల ఆధారంగా కూడా మనకి ఇక్కడ ఉష్ణోగ్రత మాపకాల యొక్క కేటగరైజేషన్ లేదా క్లాసిఫికేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఈ LFP మరియు UFP మధ్య సమానమైనటువంటి అంతరాలను విభజించి రకరకాల ఉష్ణమాపకాలను రూపొందించే ప్రక్రియను మనం ఇక్కడ చూస్తాం. సో దీంట్లో మొదటగా మనం చూడాల్సింది సెల్సియస్ ఉష్ణమాపకము. దీంట్లో LFP అంటే అధోస్థిర స్థానంగా మనం చెప్తున్నాము, మరియు UFP ఊర్ధ్వ స్థిర స్థానంగా మనం చెప్తున్నాం. ఈ విలువలని 0 డిగ్రీలు మరియు 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం గమనిస్తాం. సో LFP 0 అవుతుంది, UFP వచ్చేసరికల్లా 100 డిగ్రీస్ అవుతుంది. వీటి మధ్య, అంటే ఈ రెండు కొలతల మధ్య 100 సమాన విభాగాలను గుర్తించడం అనేది జరుగుతుంది. మరి ఇలా చేసినటువంటి 100 సమాన విభాగాలలో
ఒక్కొక్క విభాగం యొక్క విలువ ఏం చెప్తుంది అంటే ఆ పదార్థానికి ఉష్ణాన్ని అందజేసినప్పుడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలను అది మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక్కో విభాగం విలువ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మార్పును అది పొందడం కావచ్చు లేదా కోల్పోవడం అనేటటువంటి విషయాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఉష్ణాన్ని అందించినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణం కోల్పోయినప్పుడు అక్కడ ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. సో ఒక్కొక్క విభాగము 1 డిగ్రీ సెంటీగ్రేడ్ మార్పును మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఫారెన్ హీట్ ఉష్ణమాపకానికి వచ్చేసరికల్లా మనం దీంట్లో ఎల్ఎఫ్పి విలువగా 32 డిగ్రీలు తీసుకుంటున్నాం, యూఎఫ్పి విలువగా 212 డిగ్రీలు తీసుకుంటూ ఉన్నాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ గనక మనం చూసుకుంటే 180 వస్తుంది. కాబట్టి ఈ 32కు 212 డిగ్రీలకు మధ్యన 180 సమాన విభాగాలుగా చేసి దాన్ని ఫారెన్ హీట్ ఉష్ణమాపకంగా గుర్తించడం అనేది జరుగుతుంది. తద్వారా ఒక్కొక్క విభాగం ఏం చెప్తుంది అంటే దాంట్లో 1 డిగ్రీ ఉష్ణాన్ని పొందడం కావచ్చు లేదా తగ్గించడం అనేటటువంటి ప్రక్రియలో భాగంగా దీన్ని మనం వివరిస్తూ ఉన్నాం. సెల్సియస్లో అయితేనేమో 100 విభాగాలు కనిపిస్తూ ఉంటే ఫారెన్ హీట్లోనేమో మనకు 180 విభాగాలు కనిపిస్తాయి. ఎల్ఎఫ్పి అక్కడ 0 కనిపిస్తుంది, ఇక్కడ 32 ఉంది. యూఎఫ్పి వచ్చేసరికల్లా అక్కడ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఇక్కడ వచ్చేసరికల్లా 212 డిగ్రీల ఫారెన్ హీట్గా మనం చూస్తూ ఉన్నాం. సో దీని తర్వాత మనం చూడాల్సింది కెల్విన్ ఉష్ణమాపకం. సో కెల్విన్ ఉష్ణమాపకంలో ఎల్ఎఫ్పి విలువగా మనకు 273 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యూఎఫ్పి విలువకు వచ్చేసరికల్లా 373 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అంతరాలను 100 అంటే 100 సమానమైనటువంటి విభాగాలుగా మనం విభజించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలా కెల్విన్ ఉష్ణమాపకంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రుణాత్మక ఉష్ణోగ్రతలు అనేవి ఉండవు. మనకి ఇక్కడ సెల్సియస్లో కావచ్చు, ఫారెన్ హీట్లో కావచ్చు 0 డిగ్రీ తర్వాత మనకు -1, -2 ఇలా విలువలు ఉంటాయి. కానీ కెల్విన్ విషయానికి వచ్చేసరికల్లా 273 నుంచి 373 వరకు మనం ఈ ఉష్ణోగ్రతలను తీసుకున్నాం. సో దీని నుంచి మనకు 0 వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 0 కంటే తక్కువ విలువలు ఉష్ణోగ్రత విలువలు లేనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సెల్సియస్ మరియు ఫారెన్ హీట్ మానాలలో రుణాత్మక విలువలు ఉండవచ్చు, కానీ ఇక్కడ కెల్విన్ ఉష్ణోగ్రతకు వచ్చేసరికల్లా రుణాత్మక విలువలు ఉండవనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత మనము మానవ శరీర ఉష్ణోగ్రతను ఒక నిర్దిష్టమైనటువంటి విలువ తీసుకొని 3 రకాలైనటువంటి మాపనలలో ఎలా సూచిస్తారనే విషయాన్ని కనుక చూస్తే సెల్సియస్ మానంలో దీన్ని 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం చెప్తాం సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రతను. ఫారెన్ హీట్ మానంలో కనుక చూస్తే తత్సమానమైనటువంటి విలువను అంటే 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్కి సమానమైనటువంటి ఉష్ణోగ్రతగా 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ కనిపిస్తూ ఉంది. కెల్విన్ మానం విషయానికి వచ్చేసరికల్లా 309.9 డిగ్రీల కెల్విన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఎలా చేయొచ్చు అనేది కనుక చూస్తే దీంట్లో టీసీ అనేది సెల్సియస్ మానాన్ని చూపిస్తుంది, 0 అనేది మనకి ఇక్కడ ఎల్ఎఫ్పి విలువను సూచిస్తుంది, దిగువన ఉన్నటువంటి 100 అనేది ఈ సెల్సియస్ మానంలో ఉన్నటువంటి మొత్తం విభాగాల సంఖ్యని మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఆ కోణంలో టీసీ -0/100 ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్ అంటే ఫారిన్ హీట్ డిగ్రీలో టెంపరేచర్ విలువ -32, ఇక్కడ ఎల్ఎఫ్పి అనేది 32గా మనం చూస్తూ ఉన్నాం, బై మొత్తం విభాగాల సంఖ్య 180గా మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత కెల్విన్ మానంలో ఇక్కడ ఎల్ఎఫ్పి విలువ 273గా మనం చెప్పినాం, మొత్తం విభాగాల సంఖ్య 100గా మనం చెప్పినాం. సో ఈ టేబుల్ సహాయంతో మనం ఏ ఉష్ణోగ్రతనైనా సరే ఇంకొక ఉష్ణోగ్రతలోకి మనం ఈజీగా కన్వర్షన్ చేసేటందుకు అవకాశం ఉంది. కాబట్టి మనకు సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత విషయానికి వచ్చేసరికల్లా ఈ విధమైనటువంటి తత్సమానమైనటువంటి విలువలు ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం ఉంది. ఎందుకంటే సిమిలారిటీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొంచెం కన్ఫ్యూజన్ మేనర్లో కూడా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఏరియాస్లలో మనం సారూప్యత ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని కంపారిటివ్లీ మనకి ఇక్కడ మ్యాచ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. సో ఇక్కడ ఉష్ణమాపకాలలోని రకాలకు సంబంధించి కనుక చూస్తే ఇంత క్రితం మనం మాట్లాడుకున్నదేమో ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి మాపనులుగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆ ఉష్ణోగ్రతలను కనుక్కోవాలి అంటే ఇన్ని రకాలైనటువంటి ఉష్ణమాపకాలు ఉన్నాయి. ఒకసారి గమనిస్తే మనకు ఘన పదార్థ ఉష్ణమాపకాలు అనేది ఉష్ణమాపకాలలోని ఒక ప్రత్యేకమైనటువంటి రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ
వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేటటువంటి ధర్మం ఆధారంగా ఉష్ణమాపకాలు కన్స్ట్రక్షన్ చేయబడ్డాయని చెప్పేసి చెప్పుకున్నాం. అది ప్రాథమికమైనటువంటి నియమంగా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆ పదార్థము ఏ స్థితిలో ఉండేటటువంటి పదార్థము తెలిస్తే మనం ఆ పదార్థ ఉష్ణమాపకంగా మనం చెప్తాం. ఇక్కడ వేడి చేస్తే ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయన్న ధర్మం ఆధారంగా పనిచేసేవి ఘన పదార్థ ఉష్ణమాపకాలు అయితే, ఒకవేళ వేడి చేస్తే ద్రవ పదార్థాలు వ్యాకోచిస్తాయన్న ధర్మం ఆధారంగా ద్రవ పదార్థ ఉష్ణమాపకాలు ఉంటాయి. వేడి చేస్తే వాయు పదార్థాలు వ్యాకోచిస్తాయన్న ధర్మం ఆధారంగా వాయు ఉష్ణమాపకాలు అనేవి మనకు ఉండడం జరుగుతుంది. సో అలా ఇక్కడ మనం ఏ పదార్థాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఆ పదార్థ ఉష్ణమాపకంగా మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ వేడి చేస్తే ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయన్న ధర్మం ఆధారంగా ఘన పదార్థ ఉష్ణమాపకాలు మనకు పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ద్రవ ఉష్ణమాపకాలకు సంబంధించి చూస్తే వేడి చేస్తే ద్రవాల యొక్క ఘన పరిమాణం పెరుగుతుంది. వ్యాకోచము అన్న ఘన పరిమాణం పెరగడం అన్న రెండు దాదాపుగా సమానం. కాకపోతే ఈ వ్యాకోచం అనేది మూడు వైపులా ఉన్నప్పుడు దాన్ని మనం ఘన పరిమాణం పెరుగుతుంది అన్నటువంటి కోణంలో మనం చూస్తాం. సో ఈ ధర్మం ఆధారంగా మనకు ద్రవ పదార్థాల ఉష్ణమాపకాలు అనేవి తయారవుతాయి. ఈ ద్రవ పదార్థ ఉష్ణమాపకాలలో గరిష్టంగా వాడేటటువంటి ద్రవంగా మనం ఇక్కడ పాదరసాన్ని ఉపయోగిస్తాము. ఎందుకు అంటే స్వల్పమైనటువంటి తేడాలకు కూడా, అంటే ఉష్ణ మార్పులో స్వల్పమైనటువంటి తేడాలకు కూడా పాదరసం అనేది ఎక్యురేట్ రీడింగ్స్ని చూపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో మనం పాదరసాన్ని చూస్తాం. అదేవిధంగా పాదరసం అనేది వెండి మాదిరిగా మిలమిలా మెరిచేటటువంటి లోహం కాబట్టి ఆ సందర్భంలో రీడింగ్స్ గుర్తించడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అలా మనం ద్రవ ఉష్ణమాపకాలలో అత్యధికంగా వాడేటటువంటి పదార్థం ఏంటిది అంటే పాదరసానికి మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ పాదరసానికి ఇంకొక ఆల్టర్నేట్గా పనిచేసేటటువంటి పదార్థంగా ఆల్కహాల్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే అతి శీతల ప్రాంతాలలో మనకు -39 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పాదరసం అనేది ఘనీభవనం చెందుతుంది. మరి అలాంటి సందర్భాలలో ఘనీభవనం చెందినప్పుడు ఈ ద్రవ ఉష్ణమాపకాలు పనిచేసేటటువంటి అవకాశం లేదు, లేదా పాదరస ఉష్ణమాపకాలు పనిచేసే అవకాశం లేదు. కాబట్టి ఈ కోణంలో ఈ పాదరసం యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఘనీభవన ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ద్రవాలను మనం పాదరసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడంటే అతి శీతల ప్రాంతాలలో. సో అలాంటి సందర్భంలో మనకున్నటువంటి బెస్ట్ ఆల్టర్నేట్గా ఆల్కహాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సుమారుగా -220 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకిది గడ్డగట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో -39 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వాడేటటువంటి ఉష్ణమాపకంగా ఆల్కహాల్ ఉష్ణమాపకం అనేది కనిపిస్తుంది. మరంతకు పైనున్నటువంటి అంశాలలో భాగంగా దీన్ని వాడలేమా అంటే పాదరసానికి ఉన్నటువంటి ప్రత్యేకతల వల్ల, ప్రత్యేక లక్షణాల వల్ల సాధారణంగా మనం పాదరసాన్ని వాడతాం. పాదరసాన్ని వాడలేనటువంటి ప్రత్యామ్నాయాలుగా మనకు ఆల్కహాల్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ చూడాల్సింది వాయు ఉష్ణమాపకాలు. ఇక్కడ వేడి చేస్తే వాయువుల యొక్క ఘన పరిమాణం పెరుగుతుందనేటటువంటి ధర్మం ఆధారంగా వీటిని రూపొందించడం అనేది జరుగుతుంది. అయితే ఇవి కొంచెం భారీగా ఉండేటటువంటి ఉష్ణమాపకాలుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఘన ద్రవ ఉష్ణమాపకాల మాదిరిగా వీటిని ఎక్కడికి పడితే అక్కడికి మోసుకొని వెళ్ళేటటువంటి అవకాశం లేదు. పోర్టబిలిటీ తక్కువగా ఉన్నటువంటి ఉష్ణమాపకాలుగా వాయు ఉష్ణమాపకాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక ఉష్ణమాపకంగా 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంగా చెప్తాం. దీన్ని రోజువారీ కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతలను కనుక్కునేటటువంటి క్రమంలో ఈ ఉష్ణమాపకాన్ని తీసుకోవడం జరిగింది. సో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలను ఒక ప్రాంతానికి సంబంధించి ఒక రోజులో గనక మనం గమనించాలి అంటే మనకు ఉపయోగపడేటటువంటి ఉష్ణమాపకం ఇదే. దీనిని రూపొందించినటువంటి శాస్త్రవేత్త పేరు కూడా 6 కాబట్టి ఆ వ్యక్తి పేరు మీదుగా దీన్ని 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంగా మనం చెప్తాం. సో మరొక ముఖ్యమైనటువంటి ఉష్ణమాపకంగా మనకు సీబెక్ ఉష్ణమాపకం అనేది కనిపిస్తూ ఉంది. ఇది ప్రమాదకరమైనటువంటి అడవి జంతువుల యొక్క ఉష్ణోగ్రతలను కనుక్కునే కోణంలో మనకు ఉపయోగపడేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. వీటి సహాయంతో అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా కొలిచేటటువంటి అవకాశం ఉంది. సో 0.025 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను మాపనం చేయడానికి అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలుగా మనం వీటిని చూస్తూ ఉన్నాం. సో ఈ సీబెక్ ఉష్ణమాపకంలో వాడేటటువంటి లోహాలుగా యాంటిమనీ మరియు బిస్మత్లకు సంబంధించినటువంటి లోహాలను ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సీబెక్ ఉష్ణమాపకం అనేది సీబెక్ ఫలితము ఆధారంగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటిది సీబెక్ ఫలితము అనుకుంటే, ఒక వాహకాన్ని
దీన్ని ఒక సంధి అనేటటువంటి పేరుతోటి చెప్తాం, ఒక జంక్షన్. ఇలా 2 సంధులను ఏర్పాటు చేసుకొని దీంట్లో ఒక బల్బ్ లాంటి దాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక సంధినేమో 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో మొత్తం మనం మంచుగడ్డలను వేస్తాం. ఇదంతా మంచుగడ్డలు అని చెప్పుకుంటే, సో దీన్ని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇంకొక దాన్ని నీరు బాష్పీభవనం చెందేటటువంటి వేడి దగ్గర దీన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకుందాం. సో ఇక్కడ ఏం చేసాము, కింద ఒక సారాయి దీపాన్ని అమర్చి దాన్ని మనము వేడి చేస్తున్నామని చెప్పేసి అనుకుంటే ఇక్కడ టెంపరేచర్ మనకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో వాహకంలో ఒక సంధిని చల్లని ఉష్ణోగ్రత దగ్గర, ఇంకొక సంధిని బాష్పీభవనం చెందేటటువంటి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేసినప్పుడు ఈ వాహకంలో ఆటోమేటిక్గా విద్యుత్ అనేది ప్రసారం జరుగుతుంది. తద్వారా బల్బు వెలగడం అనేది మనం చూస్తాం. సో ఈ బల్బు వెలిగేటటువంటి క్రమంలో ఎంత పరిమాణంలో విద్యుత్ ఉత్పత్తి అయిందో గమనించుకొని ఏదేని ఒక సంధిని స్థిరంగా ఉంచి మనము ఏ జంతువు యొక్క టెంపరేచర్ కనుక్కోవాలో ఆ జంతువు దగ్గర ఇంకొక సంధిని ఉంచినప్పుడు రెండిటి యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా మనకు ఈ విద్యుత్ ప్రసారంలో హెచ్చుతగ్గులు అనేవి వస్తాయి. కాబట్టి ఆ హెచ్చుతగ్గుల ఆధారంగా ఏ ఉష్ణోగ్రతకు ఎంత ఎలక్ట్రిసిటీలో వేరియేషన్ అనేది జరుగుతుందో మనకు ఆల్రెడీ క్రమాంకనం చేసినటువంటి లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ లిస్ట్ ఆధారంగా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలను కనుక్కునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి క్రూర మృగాల యొక్క బాడీ టెంపరేచర్స్ని కనుక్కోవాలన్నా మనకు ఉపయోగపడేటటువంటి ఉష్ణమాపకంగా సీబెక్ ఉష్ణమాపకం అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీని తర్వాత మనం చూడాల్సినటువంటి మరొకటి నిరోధకపు ఉష్ణమాపకము. వేడి చేసినప్పుడు లోహాల యొక్క నిరోధకత్వం పెరుగుతుందనేటటువంటి కోణంలో వీటిని నిర్మించడం అనేది జరుగుతుంది. సో చల్లబరిచినప్పుడేమో లోహాల యొక్క నిరోధకత్వం తగ్గుతుంది. నిరోధకత్వం పెరిగినప్పుడు అంత పరిమాణంలో అది ఎలక్ట్రిసిటీని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా అడ్డుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ అనేది మరింత ఉష్ణశక్తిగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో వచ్చేటటువంటి మార్పులను ఆధారంగా టెంపరేచర్ గణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత చూడాల్సింది మనకు అయస్కాంత ఉష్ణమాపకంగా మనం చెప్తున్నాం. వీటి సహాయంతో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్స్ పరమశూన్య ఉష్ణోగ్రతలను కూడా కొలిచేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పీడనము మరియు ఘనపరిమాణాలు శూన్యం అవుతాయో అక్కడ ఆ ఉష్ణోగ్రతను మనం ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రతగా చెప్తాం. సో మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి థర్మామీటర్ ఏదైతే ఉందో దీన్ని క్లినికల్ థర్మామీటర్గా మనం చెప్తున్నాం. దీంట్లో 35 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ కానీ లేదా 95 డిగ్రీస్ నుంచి 110 డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను కానీ క్రమాంకనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వైద్య రంగంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో గరిష్టంగా వాడుతున్నటువంటి థర్మామీటర్గా మనకు జ్వరమానిని అనేది కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో పాదరసాన్ని వాడుతున్నటువంటి పరిస్థితులలో చిన్నపిల్లలు కావచ్చు లేదా ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, పొరపాటున దీన్ని కనుక కొరికినట్లయితే పగిలిపోయి పాదరసము మన శరీరంలోకి చేరేటటువంటి అవకాశం ఉంది. అది కొంచెం ప్రమాదానికి దారితీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మనము క్లినికల్ థర్మామీటర్కి బదులుగా డిజిటల్ థర్మామీటర్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో టెంపరేచర్కి సంబంధించినటువంటి న్యూమరిక్ వాల్యూస్ని అది మనకు అందించి శరీర ఉష్ణోగ్రత ఎంత పరిమాణంలో ఉంది అనేటటువంటి అంశాలని అది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ రైట్, పాదరసం వల్ల కలిగే దుష్పరిమాణాలను నివారించడానికి డిజిటల్ థర్మామీటర్స్ వాడుతున్నాం. క్లినికల్ థర్మామీటర్లో పాదరసం ఉంటుంది, డిజిటల్ థర్మామీటర్లో పాదరసం ఉండదు అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలను అంటే ముఖ్యంగా చూస్తే ఫర్నేస్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇనుము ఉక్కు పరిశ్రమలలో కొలిమిలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నక్షత్రాల నుంచి వెలువడేటటువంటి ఉష్ణోగ్రతలు, వీటిని కొలవడానికి గాను ఉపయోగించేటటువంటి పరికరాలు లేదా థర్మామీటర్స్ని మనము ఆప్టికల్ ఫైరోమీటర్స్ మరియు పైరోమీటర్స్గా మనం చెప్తాం. వీటిని దేనికోసం వాడతాము అంటే అత్యధిక ఉష్ణోగ్రతలను అదేవిధంగా నక్షత్రాల నుంచి వెలువడేటటువంటి ఉష్ణోగ్రతలను కొలవడానికి గాను మనం ఉపయోగించేటటువంటి థర్మామీటర్లుగా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉష్ణ ప్రసార పద్ధతులకు సంబంధించి మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఉష్ణం ఎక్కడా స్థిరంగా ఉండదని. ఇది ఎక్కువ ఉష్ణము ఉన్నటువంటి వస్తువుల నుంచి తక్కువ ఉష్ణము ఉన్నటువంటి ప్రాంతాలకు లేదా పరిసరాలకు లేదా వస్తువులకు సరఫరా జరుగుతుందని చెప్పేసి చెప్పుకున్నాం.
దీంట్లో రెండు రకాలైనటువంటి అంశాలు మనకు క్రైటీరియాగా ఉంటుంది. ఉష్ణ ప్రసారం జరగాలి అంటే కొన్ని పద్ధతులలో వస్తువులు ఒకదానితో ఒకటి భౌతికంగా స్పృశించుకుంటూ ఉండాల్సి వస్తుంది. మరికొన్ని పద్ధతులలో ఎలాంటి భౌతిక స్పర్శ లేకున్నా ఉష్ణ ప్రసారం అనేటటువంటిది జరిగే ప్రక్రియలుగా మనం చూస్తాం. మరి ఆ కోణంలో వీటిని కనుక ఒకసారి మనం గమనిస్తే, ఉష్ణం ఒకచోట స్థిరంగా ఉండక ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రవహిస్తుందని చెప్పుకున్నాం. ఎప్పటి వరకు అంటే ఆ రెండు వస్తువుల మధ్య లేదా ప్రదేశాల మధ్య ఉష్ణము లేదా ఉష్ణ సమతా స్థితి జరిగేంత వరకు ఇది జరుగుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉన్నప్పుడు మాత్రమే పదార్థాలలో ఈ ఉష్ణం అనేది రకరకాలుగా ప్రవహించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో సందర్భాలు ఏంటో ఒకసారి గమనించుకుందాం. దీంట్లో మొట్టమొదటి ఉష్ణ ప్రసార పద్ధతిగా ఉష్ణ వహనంకు సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. థర్మల్ కండక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ భౌతిక స్పర్శ ఉన్నటువంటి రెండు వస్తువుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య ఉష్ణ వహన ప్రక్రియలో భాగంగా ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ భౌతిక స్పర్శ ఉన్నది మరియు కణాల యొక్క చలనంతో నిమిత్తం లేకుండా ఉష్ణ ప్రసారం జరిగే పద్ధతిని మనం ఉష్ణ వహనంగా మనం చెప్తాం. ఈ విధానంలో కణాల యొక్క స్థాన చలనంతో నిమిత్తం లేకుండానే, అంటే కణాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కదలకుండానే అవి ఉన్న చోటు నుంచే తమ పక్కన ఉన్నటువంటి కణాలకు ఉష్ణాన్ని అందించుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉష్ణాన్ని ప్రసారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఈ కోణంలో చూస్తే ఈ ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా ఎలాంటి పదార్థాలలో ఉష్ణ ప్రసారం జరుగుతుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఘన పదార్థాలలో జరుగుతుందని చెప్పేసి అంటాం. ద్రవ పదార్థాల విషయానికి వచ్చేసరికల్లా కేవలము పాదరసంలో మాత్రమే ఈ ప్రక్రియలో భాగంగా ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. సో ఘన పదార్థాలలో ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా ఉష్ణ ప్రసారం జరుగుతూ ఉంటే ద్రవ పదార్థాలలో కేవలము పాదరసంలో మాత్రమే ఈ ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. మిగతా ఏ ద్రవాలలో ఉష్ణ వహన ప్రక్రియ అనేది కనిపించదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూస్తే లోహాలు వేడెక్కడం కావచ్చు, భూ ఉపరితలం వేడెక్కడం కావచ్చు, ఇక్కడ భూ పవనాలు ఏర్పడడం వంటివి మనకు ఈ ఉష్ణ వహన ప్రక్రియ యొక్క ఫలితాలుగా మనం ఇక్కడ చెప్తాం. భూపవనాలు ఏర్పడేటటువంటి క్రమంలో మొదటగా భూమి వేడెక్కాలి కాబట్టి ఆ సందర్భంలో భూపవనాలను వేడెక్కించడానికి భూమి వేడెక్కేటటువంటి ప్రక్రియనే మనం ఇక్కడ ఉష్ణ వహనంగా చెప్తాం. కానీ పవనాలు వేడెక్కేటటువంటి ప్రక్రియను మనము ఉష్ణ వహనంగా చెప్పము. అది ఉష్ణ సంవహన ప్రక్రియకు ఉదాహరణగా మనం చెప్తాం. సో ఇక్కడ ఏంటిది ఉష్ణ సంవహన ప్రక్రియ అనేది కనుక మనం గమనిస్తే ఓకే, ఇంకొన్ని అప్లికేషన్స్, ఎందుకంటే అప్లికేషన్స్ అనేటటువంటి ఏరియాలోనే అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వేడి నీటిలో కానివ్వండి లేదా వేడిగా ఉన్నటువంటి టీలో కానివ్వండి ఒక స్పూన్ని గనక వేసినట్లయితే ఆ స్పూన్ ఆటోమేటిక్గా వేడి నీటి నుంచి లేదా టీ నుంచి ఉష్ణాన్ని గ్రహించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ స్పూన్ వేడెక్కేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ ఉష్ణ వహనానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ సూర్యరశ్మిని గ్రహించి అక్కడ భూమి వేడెక్కేటటువంటి ప్రక్రియ, సో దాన్ని కూడా మనము ఉష్ణ వహన ప్రక్రియకు సంబంధించినటువంటి ఫలితాలుగా చెప్తాం. సో దీని తర్వాత చూస్తే ఉష్ణ సంవహన ప్రక్రియ అని చెప్తాం. ఇది కూడా కణాల యొక్క ఇది కూడా పదార్థాల మధ్య లేదా వస్తువుల మధ్య భౌతిక స్పర్శ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అయ్యేటటువంటి ప్రక్రియగా చూస్తాం. దీంట్లో మాత్రం కణాల యొక్క స్థానాంతర చలనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ద్రవ పదార్థాలన్నింటిలలో అదేవిధంగా వాయు పదార్థాలలో కూడా మొత్తంగా చెప్పాలంటే ప్రవాహులలో ఉష్ణ ప్రసారం జరిగే ప్రక్రియగా ఉష్ణ సంవహనాన్ని మనం చెప్తాం. థర్మల్ కన్వెక్షన్గా దీన్ని మనం చూస్తాం. సో పదార్థాలలోని కణాల స్థానాంతర చలనం ఆధారంగా ఉష్ణ బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణ సంవహనంగా మనం చెప్తున్నాం. ప్రవాహులలో మాత్రమే, అంటే ఇక్కడ ద్రవ పదార్థాలు కావచ్చు వాయు పదార్థాలు కావచ్చు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చలించేటటువంటి పదార్థాలు మనం ప్రవాహులు అంటాం. కాబట్టి ఆ ప్రకారం చూస్తే ప్రవాహులలో ఉష్ణ ప్రసారం జరిగే ప్రక్రియగా ఉష్ణ సంవహనాన్ని మనం చెప్తాం. సో దీంట్లో భాగంగా ఈ ఉష్ణ సంవహనం అనేది మనకు రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి సహజ ఉష్ణ సంవహనము, ఇంకోటి బలాత్కృత ఉష్ణ సంవహనము. సరే వీటికి సంబంధించినటువంటి పెద్ద క్రైటీరియా లేదు, కానీ అప్లికేషన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ వ్యాపార పవనాలు ఏర్పడడం అంటే సముద్రాలలో మనకు ప్రాచీన కాలంలో నౌకాయానం జరిగేది విదేశీ వ్యాపారం సంబంధంతో. సో అలాంటి సందర్భంలో గాలులు వీచే దిశకు అనుకూలంగా నౌకలను ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ గాలుల యొక్క ప్రవాహ దిశను వాడేవారు.
సో ఆ క్రమంలో మనకు ఏర్పడ్డవే వ్యాపార పవనాలు. ఈ వ్యాపార పవనాలు ఏర్పడడంలో ఒక ప్రాంతంలో గాలి వేడెక్కి అక్కడ దాని యొక్క సాంద్రత తగ్గడం వల్ల పైకి వెళ్ళిపోతుంది. సో దట్ అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి అధిక పీడనం నుంచి గాలి అల్పపీడనానికి ప్రవహించేటటువంటి క్రమంలో ఆ మార్గంలో ఉన్నటువంటి నౌకలను తెరచాపల సహాయంతో ముందుకు నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మరి ఆ మార్గాలనే మనం వ్యాపార పవనాల మార్గాలుగా మనం చెప్తూ ఉన్నాం. అదేవిధంగా భూపవనాలు మరియు సముద్ర పవనాలు, భూమి మీద ఉన్నటువంటి గాలి భూమి నుంచి ఉష్ణశక్తిని గ్రహించి వేడెక్కి తేలికై పైకి పోయి మరి ఆ సందర్భంలో సముద్ర ప్రాంతం నుంచి భూమి మీదికి పవనాలు వీస్తాయి. వీటిని మనం సముద్ర పవనాలు అంటాం. మరి రాత్రి వేళల్లో నీటి యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. భూప్రాంతం నుంచి సముద్రం మీదికి భూపవనాలు అనేవి వెళ్తూ ఉంటాయి. ఈ భూపవనాలు సముద్ర పవనాలు ఏర్పడడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనము ఇక్కడ ఉష్ణ సంవహన ప్రక్రియను గురించి మాట్లాడుకుంటాం. దీని తర్వాత ద్రవాలు వేడెక్కడంలో, అంటే మనము నీళ్ళను వేడి చేసేటప్పుడు కావచ్చు, టీని వేడి చేసేటటువంటి క్రమంలో కావచ్చు, దిగువన ఉన్నటువంటి పాత్ర దిగువలో ఉన్నటువంటి ద్రవము మొదటగా ఇక్కడ ఈ ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దీని యొక్క సాంద్రత తగ్గడం వల్ల ఈ కణము పైకి వెళ్తుంది. మరి ఆ సందర్భంలో పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నటువంటి కణాలు దిగువకు వస్తాయి. సో ఈ సందర్భంలో ఇక్కడ అది ఉష్ణాన్ని గ్రహించి తిరిగి పైకి వెళ్తుంది. ఈ కోణంలో కణాలన్నీ కూడా ఈ విధంగా ఊర్ధ్వచలనం చేస్తూ ఎప్పటి వరకు అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రవ పదార్థం మొత్తం కూడా ఏకరీతిలో ఉష్ణోగ్రతను పొందేంత వరకు ఆ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో అలా వెంటిలేటర్లు మరియు పొగగట్టాలు పనిచేయడంలో, వాహనాల యొక్క ఇంజన్లలో ఉన్నటువంటి కూలింగ్ సిస్టమ్ పనిచేయడంలో, అదేవిధంగా మానవ శరీర ఉష్ణోగ్రతను రక్త ప్రసరణ వ్యవస్థ బ్యాలెన్స్ చేయడంలో, నియంత్రించడంలో కూడా ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనము ఉష్ణ సంవహన ప్రక్రియలను చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉష్ణ వికిరణానికి సంబంధించి చూస్తే ఇంత క్రితం మాట్లాడుకున్నటువంటి ఉష్ణ వహనం కావచ్చు, సంవహనం కావచ్చు, పదార్థాల యొక్క భౌతిక స్పర్శతో నిమిత్తమై ఉన్నటువంటి ఉష్ణ ప్రసార పద్ధతులు కాగా, ఉష్ణ వికిరణం అనేది ఎలాంటి భౌతిక స్పర్శ అవసరం లేదు, ఎట్ ద సేమ్ టైం యానకం కూడా అవసరం లేకుండానే ఉష్ణ ప్రసారం జరిగే ప్రక్రియగా మనం చూస్తాం. సో ఆ క్రమంలో వ్యవస్థల మధ్య లేదా వస్తువుల మధ్య భౌతిక స్పర్శతో నిమిత్తం లేకుండా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పద్ధతి ఉష్ణ వికిరణంగా మనం చెప్తాం. యానకంతో నిమిత్తం లేకుండా ప్రసారం జరుగుతుంది. కాబట్టి సూర్యుడి నుంచి భూమి వైపుగా ఉన్నటువంటి ఈ అసాధారణమైనటువంటి దూరంలో ఎక్కువ భాగము శూన్యమే ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్యూమ్ నుంచి, శూన్యం నుంచి ఉష్ణ ప్రసారం జరగాలి అంటే కేవలం ఉష్ణ వికిరణ ప్రక్రియ వల్లనే ఆ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. సో మరి దానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తున్నాం. వేడిగా ఉన్నటువంటి వస్తువుల నుండి పరిసరాలకు ఉష్ణ వికిరణాల రూపంలో ఉష్ణ బదిలీ జరిగేటటువంటి ప్రక్రియగా మనం చూస్తాం. వేసవిలో తెల్లటి లేదా లేత రంగులలోని నూలు వస్త్రాలు ధరించడం, శీతాకాలంలో ముదురు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించడము, సూర్యరశ్మి యొక్క వికిరణ ప్రభావాల నుంచి కాపాడుకునేటటువంటి క్రమంలో మనం వీటిని చూస్తామంటే ఆయా వస్తువులు సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఉష్ణాన్ని గ్రహించి మన యొక్క బాడీని కూడా వేడెక్కించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి వేసవిలో బయట కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మరి అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడం కోసం మనం ఈ పరిస్థితులలో గమనిస్తూ ఉన్నాం. దీని తర్వాత ఈ అధిక ఉష్ణోగ్రతలను కొలిచేటటువంటి ఆప్టికల్ ఫైరోమీటర్ కావచ్చు, అదేవిధంగా పైరోమీటర్ అనేటటువంటి ఉష్ణమాపకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవి పనిచేయడంలో కూడా మనకు ఉష్ణ వికిరణ ధర్మమే ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడేటటువంటి సూర్యరశ్మి ద్వారా భూ ఉపరితలం వేడెక్కడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉష్ణ వికిరణాన్ని చెప్తాము. ఇక్కడ భూమి చుట్టూతో ఉన్నటువంటి వాతావరణ పొరలు వేడెక్కడంలో ఉష్ణ వహన ప్రక్రియలు అనేది కారణమవుతాయి. కేవలం భూమి యొక్క ఉపరితలం అయితేనేమో ఉష్ణ వహన ప్రక్రియగా మనం చెప్తాం. ఉష్ణ వికిరణ ప్రక్రియ కూడా అక్కడ మనకు యూజ్ అవుతుంది. కానీ భూమి చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం కూడా వేడెక్కడానికి ఉష్ణ వికిరణము, ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహన ప్రక్రియలు మూడు మనకు దోహదపడేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి అలా మనకు ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణ ప్రక్రియలను మనం చూస్తూ ఉన్నాం. ఉష్ణోగ్రత మాపనలకు సంబంధించినటువంటి రకాలు, వాటిలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలలో మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్తో పాటుగా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఎక్కడైతే అప్లికేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయో ఈ అప్లికేషన్స్ కనిపించేటటువంటి క్రమంలో మనం అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఏరియాలో ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందో మనం గమనించుకుంటే దానికి సంబంధించి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి
ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ కనుక మనకు ఎదురైనట్లయితే సమాధానాలను కూడా మనం నేర్చుకున్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఆధారంగా గుర్తించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు కూడా కీలకమే కాబట్టి ఈ మార్క్ని మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బెటర్ క్యాడర్ మనకు డిసైడ్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్క అంశాన్ని వదలకుండా పూర్తి అవగాహనతోటి వచ్చేటటువంటి క్వశ్చన్స్ యొక్క స్ట్రాటజీస్ని కూడా ముందల్నే మనము అవగాహన చేసుకున్నట్లయితే వాటికి సమాధానాలు గుర్తించడం అనేది చాలా ఈజీ అవుతుంది. తద్వారా మనం పొందేటటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా ఉద్యోగ సాధనలో మనకు ఒక మార్గంగా, మనకు ఒక మెట్టుగా ఉపయోగపడేటందుకు అవకాశం ఉంది. సో అలా మనం మిగతా కాన్సెప్ట్ను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.